హలో ఆల్, వెల్కమ్ టు అక్షు మై వాల్. సో ఈరోజు నేను వీడియో చాలా డేస్ తర్వాత పెడుతున్నా. ఎందుకు అంటే ఇదిగో ఈ బ్లౌజ్ ఉంది కదా, దీన్ని వర్క్ చేయడానికి నాకు ఇన్ని డేస్ టైం అయితే పట్టింది. అండ్ ఇది వచ్చేసి నేను ఈ వర్క్ కోసం యూజ్ చేసిన మెటీరియల్ అనమాట. ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటి కుట్టాలి, ఎలా కుట్టాలి అనేది అయితే స్టార్ట్ చేస్తే ఫస్ట్ జరీ థ్రెడ్ తీసుకొని అయితే నేను ఫస్ట్ లైన్ ఇలా గొలుసు కుట్టయితే కుట్టుకుంటున్నానండి, వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇలా మొత్తం అంతా కుట్టుకున్నాక ఒక లైన్ అంతా గొలుసు కుట్టుకున్నాక నెక్స్ట్ నేను షుగర్ బీట్స్ అయితే తీసుకుంటున్నానండి. షుగర్ బీట్స్ తీసుకొని నార్మల్గా అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను షుగర్ బీట్స్ ఎలా కుట్టాలి ఏంటి అని చెప్పేసి. బట్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసే వాళ్ళకైతే కావాలి కదా అని చెప్పేసి మళ్ళీ ఇందులో కూడా నేను క్లియర్గా అయితే పెడుతున్నాను. ఏం లేదండి, సింపుల్గా ఫస్ట్ మీకు 6 బీట్స్ కష్టం అనిపిస్తే 4 బీట్స్తోనే నేను చూపిస్తున్నట్టు కుట్టుకోండి. మెల్లమెల్లగా అలవాటు అయినప్పుడు 6 బీట్స్ 8 బీట్స్ అలా ఎక్కువగా బీట్స్ తీసుకొని కుట్టుకుంటుండండి. సో నేను బీట్స్ కుట్టడానికి వచ్చేసి 12 నెంబర్ నీడిల్ని ప్లస్ నార్మల్ మిషన్ థ్రెడ్ని అయితే యూజ్ చేస్తున్నానండి. కలర్ చూస్తున్నారు కదా, మనం ఏవైతే బీట్స్ కుట్టున్నామో దాంట్లో కాస్త మ్యాచ్ అయ్యే కలర్ థ్రెడ్ తీసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. వేరే గ్లాస్ బీట్స్ టైప్ కూడా ఉంటాయి కదా, దానికి కూడా అలా అనమాట. సో ఇలా మనం మొత్తం లైన్ అంతా ఫినిష్ చేశాక బ్యాక్ సైడ్ నాట్ అయితే ఇలా వేసుకోవాలండి. అండ్ చూసారు కదా, ఒక లైన్ అంతా నేను షుగర్ బీట్స్ అయితే కుట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకోబోయే బీట్స్ వచ్చేసి 3mm రౌండ్ బీట్స్ అండి. అండ్ అవి వచ్చేసి నేను మీషో నుండి అలా షాప్ చేశాను. అవి కావాలంటే నేను కింద అది కోడ్ ఇస్తాను. చూసారు కదా, 3mm రౌండ్ బీట్స్ అనమాట. సో ఇది కూడా సేమ్ షుగర్ బీట్స్ కుట్టుకున్నట్టే కుట్టుకుంటున్నానండి. కాకపోతే నేను ఎక్కువ తీసుకోకుండా జస్ట్ 2 మట్టుకే తీసుకొని కుట్టుకుంటున్నాను. ఎందుకంటే గ్యాప్ ఎక్కువగా కనిపించకుండా దగ్గర వచ్చేలా ఉండాలని నేను జస్ట్ 2 బీట్స్ తీసుకొని మధ్యలో నుంచి తీసి మళ్ళీ 1 బీట్ నుంచి ఇలా నీడిల్ తీస్తున్నాను. చూసారు కదా, అలా అనమాట. సో అలాగే మిగిలిన ఆ లైన్ అంతా కుట్టేసుకోవాలన్నమాట. సో నేను చూపించిన విధంగానే మొత్తం ఒక లైన్ అంతా బీట్స్ కుట్టుకున్నాక సేమ్ దాని పక్కనే మళ్ళీ షుగర్ బీట్స్ లైన్ ఇంకొకటి అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. అలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి నేను స్క్వేర్ షేప్ కుందన్స్ ఇవి అయితే స్టిక్ చేయడానికి 2 గ్లూస్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ ఇది వచ్చేసి B7000. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు అయితే నేను స్టోన్స్ ఎలా స్టిక్ చేస్తున్నానో చూడండి. నార్మల్గా అయితే ఇది స్క్వేర్ షేప్లో ఇలా ఉంది కదా, నేను కొంచెం ఇలా ఏమంటారు కర్వ్ ఇలా తిప్పి ఇలా స్టిక్ చేస్తున్నాను అనమాట. మీకు చూస్తే క్లారిటీ ఉంటుంది నేను చెప్పేదానికంటే కూడా. సో చూసారు కదా, కొంచెం షేప్ని ఇలా తిప్పి నార్మల్ డైమండ్ షేప్ టైప్లో అలా స్టిక్ చేశాను. సో నేను ఇక్కడ పక్కన చూపిస్తున్నట్టు ఒక స్టోన్కి ఇంకో స్టోన్కి మధ్యలో ఇది కట్ బీడ్ దాన ఉండేలా గ్యాప్ చూసుకొని అయితే స్టిక్ చేసుకోవాలండి. మిగిలినవి నేను మధ్యలో బీడ్ని ఇలా స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా గ్యాప్ ఉండేలా చూసుకొని మిగిలినవన్నీ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్యాబ్రిక్ గ్లూ కాకుండా ఇది ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇది కాస్త తొందరగా స్టిక్ అవుతుంది ఫ్యాబ్రిక్ గ్లూతో పోల్చుకుంటే. బట్ ఇట్స్ ఓకే, మీ దగ్గర ఇది అవైలబుల్ లేకపోతే ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయొచ్చు. అండ్ ఇలా స్టిక్ చేసుకున్నాక సో దట్ సేమ్ మనం ముందు బార్డర్ బీడ్స్ లైన్ ఎలాగైతే స్టిక్ చేసుకున్నామో సేమ్ షుగర్ బీడ్ 3mm బీడ్ అండ్ షుగర్ బీడ్ అలా కుట్టేసుకోవాలండి. అండ్ ఇప్పుడు నేను మీకు ఇందాక చూపించాను కదా, ఈ పైప్ బీడ్స్ వచ్చేసి మధ్యలో గ్యాప్ ఇచ్చి స్టిక్ చేసుకోమని, ఇప్పుడు అవైతే కుట్టుకుందాం మనం మధ్యలో. ఇది వచ్చేసి 4mm సైజ్ అండి, కట్ బీడ్ గోల్డ్ షేడ్లో తీసుకున్నాను. అండ్ ఇది కూడా నేను మీషో నుండే మొత్తం బీడ్ సెట్ ఒకటైతే తీసుకున్నాను, అందులోనే ఉండేవి. దానిది కూడా కోడ్ ఇస్తాను నేను కింద డిస్క్రిప్షన్లో. సో నేను ఇలా చూపిస్తున్నట్టుగా రెండింటి మధ్యలోనూ ఆ బీడ్ ఇలా కుట్టుకోండి.
అండ్ మీ దగ్గర ఒకవేళ ఈ బీడ్స్ లేకపోతే మీరు షుగర్ బీడ్స్ కూడా కుట్టుకోవచ్చు ఆ మధ్య గ్యాప్లో. అది కంప్లీట్గా మన ఇష్టం, మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు మన దగ్గర అవైలబుల్ ఉన్న మెటీరియల్స్ని బట్టి. సో చూసారు కదా, ఇలా నేను మొత్తం అన్నిటికీ మధ్యలో బీడ్స్ అన్నీ కుట్టుకున్నాక కాస్త లుక్ కొంచెం డిఫరెంట్ వచ్చింది షైనింగ్కి. మొత్తం కంప్లీట్ అయ్యాక లుక్ అయితే ఇలా ఉంది అండి. అండ్ మీకు ఓకే చాలు ఇంక ఇది సరిపోతుంది లేండి అనుకుంటే మీరు ఇంతటితో స్టాప్ చేయొచ్చండి వర్క్. కాకపోతే నేను ఇంకా కొంచెం హెవీగా ఇంకా కొంచెం గ్రాండ్గా పెడదామని చెప్పేసి ఇలా 2.5 సెంటీమీటర్స్కి ఒక డాట్ పెట్టుకుంటున్నాను, చూసారు కదా. అండ్ మీ దగ్గర ఇలాంటి టేప్ లేకపోతే నేను ముందు చూపించినట్టు స్కేల్తో కూడా పెట్టుకోవచ్చు అండి. మెజర్మెంట్స్ పెద్దగా ఏం డిఫరెన్స్ రావు. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని వచ్చేసి వీట్ బీట్స్ అంటారు. అంటే గోధుమ గింజ షేప్లో ఉండే బీట్స్ అని అంటారు కదా, అదే అనమాట. ఇప్పుడు నేను ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నానో గ్యాప్ ఇచ్చి అక్కడ ఇవి ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం ఒకటి వీట్ బీడ్ ప్లస్ ఒక షుగర్ బీడ్ అయితే తీసుకోవాలండి. అండ్ అలా తీసుకుని నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది, మీకు ఒక డిజైన్ అయితే ఫామ్ అయిపోతుంది. దీన్ని బుట్టాస్ అంటారు నార్మల్గా, బుట్టా డిజైన్స్ ఆ టైప్ అనమాట. అండ్ ఇది ఇలా స్టిచ్ చేశాక కంపల్సరీ బ్యాక్ సైడ్ నాట్ అయితే వేసుకోండి, దానికి సపరేట్గా. నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, దానికి సపరేట్ నాట్ కంపల్సరీ అండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా వర్క్ డిస్టర్బ్ అయినా జస్ట్ దాని వరకు మనకి డిస్టర్బ్ అయితే మనం దాన్ని రిపేర్ చేయొచ్చు. నాట్ వేసుకోకుండా కంటిన్యూషన్గా కుట్టామంటే మొత్తం వర్క్ అంతా డిస్టర్బ్ అవుద్ది. సో మొత్తం ఫైనల్గా అన్నిటికీ పెట్టిన దగ్గర స్టిచ్ చేసుకున్నాక అయితే ఇలా ఉంటుందండి బార్డర్. సో దట్ సేమ్ అలాగే మీరు మొత్తం బ్యాక్ సైడ్ నెక్ కూడా వేసుకున్నాను నేను. మొత్తం బ్యాక్ సైడ్ అంతా నెక్ వేసుకున్నాక నేను ఏవైతే స్క్వేర్ షేప్ కుందని స్టిక్ చేసుకున్నానో సో దట్ సేమ్ అవే నేను బ్యాక్ సైడ్ అక్కడక్కడ ఇలా స్టిక్ చేసుకున్నాను మీకు చూపించినట్టు. అండ్ ఇప్పుడు వాటి చుట్టూ నేను ఒక డిజైన్ ఫామ్ చేయడానికైతే ఈ బీడ్స్ యూజ్ చేస్తున్నానండి. 3mm రౌండ్ బీడ్స్, కర్దానా బీడ్స్, షుగర్ బీడ్స్ ఇవన్నీ అనమాట. అండ్ నేను వాటి చుట్టూ ఎలా కుట్టాను ఏంటి అనేది క్లియర్గా చూడండి, నేను చెప్తుంటే మీకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు.
సో చూసారు కదా, అలా అనమాట బుట్ట నేను స్టిచ్ చేసుకుంది. మొత్తం దాని చుట్టూ కట్ బీడ్స్ వేసి దాని తర్వాత 3mm బీడ్ అండ్ షుగర్ బీడ్స్తో అయితే మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా అలాగే కుట్టేసాను అనమాట, బ్యాక్ సైడ్ అంతా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి ఎలా స్టిక్ చేసుకోవాలనేది అయితే చూద్దాం ఫస్ట్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా చిన్న జరీ బార్డర్ వచ్చేసి అయితే ప్లెయినే ఉండిందండి. సో ఆ జరీ బార్డర్కి వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా బీడ్స్ అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నానండి. అది నేను ముందైతే ఏదైతే బీడ్స్ స్టైల్ కుట్టానో అదే అనమాట. సో దాని తర్వాత నేను ఏవైతే స్క్వేర్ షేప్ స్టోన్స్ యూజ్ చేశానో కుందన్స్, సేమ్ అవే ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అన్నీ అతికించుకున్నాక నేను వాటి చుట్టూ ఇందాక ఏవైతే 4 సైడ్స్ బీడ్స్ అవి కుట్టాను కదా, ఇక్కడ నేను జస్ట్ 2 సైడ్సే కుట్టానండి, అప్ అండ్ డౌన్. అండ్ మిగిలిన దగ్గర ఓన్లీ షుగర్ బీడ్ కుట్టి వదిలేసాను. అండ్ ఫైనల్గా లుక్ అయితే ఇదండి. అంతా కుట్టాక అయితే ఫైనల్గా ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే. ఇది హ్యాండ్స్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బుట్టాస్ అండ్ బార్డర్ ఇదంతా అనమాట. ఇది నాకు కొంచెం టైం అయితే తీసుకుంది, బట్ ఓకే, వర్క్ అంతా బాగా వచ్చిందని నాకు అనిపించింది. ఫస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కదా, నాకైతే బాగా నచ్చింది. అండ్ నా శారీ వచ్చేసి చాలా సింపుల్గా ఉండిందనమాట. ఇలాగా అక్కడక్కడ జస్ట్ ఇలా గోల్డ్ జెరీవి బార్డర్ లైన్స్ ఇలా వచ్చి చాలా సింపుల్గా ఉండిందనమాట శారీ. దానికోసమే నేను హెవీగా అయితే వర్క్ చేసుకున్నాను. సో ఫైనల్గా వీడియో అయితే ఇంతేనండి. హోప్ యూ గైస్ లైక్ మై వర్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.